నువ్వు కూడా ఇదే అనుకుంటున్నావు కదా, అరే ఇది ఎంత రాబోయే, నేను గట్టిగా వర్కౌట్ చేస్తున్నా, డైట్ కూడా క్లీన్ గా మెయింటైన్ చేస్తున్నా, అయినా కూడా బాడీ మెల్లగా రిజల్ట్ ఇస్తున్నాను. సో బ్రో, నువ్వు ఒక కాడైతే తప్పు చేస్తున్నావు, దానివల్ల బాడీని ఇంకా కొడుకుంటున్నావు. అది ఏందో వీడియో ఎండ్ దాకా చెప్తా. సో వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడు, సరేనా? సో హే గాయ్స్, ఈ రోజు అయితే డే లెవెల్ ఆఫ్ మన ఏదో ఒకటి సిరీస్. సో పొద్దుగాల లేసి బ్రష్ తోని పనులతో బయటకి అయితే పోయిన బిస్కెట్లు దీనికి, మళ్ళీ ఇంటికి వచ్చి సాయి బిస్కెట్ దీన్ని చదువుకుంటా కూర్చున్నా చూడు. ఇంకా ఎగ్జామ్లు వస్తున్నాయని మన చదువుకోవడం అయిపోయింది, లంచ్ చేసేసి పండుకుని లేసైతే కటింగ్ అయితే వెళ్ళిపోయినాం. కటింగ్ కూడా అయితే ముఖం జుట్టు మొత్తం గుడిపేసిండు, ఇంకేం చేయలేమని జిమ్ కి అయితే చేసినాం, రెడీ అయిపోయి. సో ఈ రోజు అయితే మన అప్పర్ బాడీ వర్కౌట్ ఉండే, సో అది చేసుకున్నాం. ఇప్పుడు మనం పాయింట్ కి వద్దాం. ఏంటంటే చాలా మంది అనుకుంటారు, అరే వర్కౌట్ కూడా చక్కగా చేస్తున్నాము, డైట్ కూడా మెయింటైన్ చేస్తున్నాం, కానీ ప్రోగ్రెస్ ఎందుకు అయితే లేదని. కానీ వాళ్ళు మర్చిపోతారు ఏంటంటే మెంటల్ హెల్త్ అనేది కూడా ఒకటి ఉంటదని. అంటే ఓవర్ థింక్ చేయడము, కాలేజ్ ప్రెషర్, వర్క్ ప్రెషర్, ఎంజైటీ ఉండడము, రిలేషన్షిప్ స్ట్రెస్, ఇవన్నీ అర్థమైందా? సో ఇదంతా స్ట్రెస్ ఎక్కువ కావడం వల్ల బాడీలో కార్టిసాల్ అనే హార్మోన్ అయితే పెరుగుతుంది. దాంతో ఏమవుతుంది అంటే మసల్ రికవరీ స్లో అవుతుంది, ఇంకా స్ట్రెంత్ కూడా డ్రాప్ అయిపోతుంది, చక్కగా నిద్రపోము, అండ్ పంప్ కూడా చక్కగా రాదు వర్కౌట్ చేసేటప్పుడు, అర్థమైందా? సో ఇప్పుడు నుంచి అన్ని లొల్లి పంచాయతీలు జిమ్ బయట వదిలేసి జిమ్ లోకి వచ్చి ప్రాపర్ గా వర్కౌట్ చేసుకో ఫుల్ ఫోకస్ తోని, సరేనా? ఇది నేను చెప్పాలనుకున్నా. ఉంటామని రైట్, బాయ్.